ప్రీవియస్ వీడియోలో మొత్తం మనము అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంది, యాప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ మన రియల్ లైఫ్కి ఎట్లా రిలేటెడ్ ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేసినాం. అంటే యాప్టిట్యూడ్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్ అనేది ఎట్లనో అర్థం చేసుకున్నాం. ఏ టాపిక్ తీసుకున్నా కూడా మన జనరల్ లైఫ్లో అది భాగమే అని, పర్సంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఏజెస్ కానీ, యావరేజెస్ కానీ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏదైనా కూడా మన లైఫ్లో ఉంటుంది అని క్లియర్గా అర్థం చేసుకున్నాం. అండ్ యాప్టిట్యూడ్ ఎట్లా చేయాలి, ఎట్లా ఆలోచించాలి అనేది కూడా మనం జనరల్గా, క్యాజువల్గా, వర్బల్గా డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అది మ్యాథమెటిక్స్లో అయితే ఎట్లా చేయొచ్చు, యాప్టిట్యూడ్లో అయితే ఎట్లా చేయొచ్చు. యాప్టిట్యూడ్ అంటే న్యాచురల్ ఎబిలిటీ, అంటే సహజ సామర్థ్యం అని అనుకున్నాం. కాబట్టి ఒకవేళ నార్మల్గా మన జనరల్ లైఫ్లో రిలేట్ చేసి లేదా జనరల్ డే టు డే లైఫ్లో అప్లై చేసుకుంటే ఎట్లా చేయొచ్చు, అసలు ఫార్ములాలు అవసరమా, పెన్ను పేపర్ అవసరమా, బోర్డు మీద చేయాలా, డైరెక్ట్గా చేయొచ్చా, ఇట్లా ఆలోచిస్తాం. కాకపోతే ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ అంటే నేను క్రియేట్ చేసే ఎగ్జాంపుల్ కాదు, జనరల్గా మనకు ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చనే, ప్రతిసారి అడిగే క్వశ్చన్ తీసుకుందాం. తీసుకొని నార్మల్గా ఆలోచించి చూద్దాం, మ్యాథమెటిక్స్లో కూడా చేసి చూద్దాం. అంటే ఏది బెటర్ అని కూడా కాదు, యాప్టిట్యూడ్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్లోనే చేయాలి కదా, మ్యాథ్స్లో చేయరాదు కదా. సో ఇది యాప్టిట్యూడ్ కాబట్టి జనరల్గా క్యాజువల్గా ఎట్లా ఆలోచిస్తామో అట్లా ఆలోచించి చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఒకసారి మీరు కూడా ఆన్సర్ చేయండి, మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, కలిసి కూడా చేస్తాం. సపోజ్ క్వశ్చన్ ఇట్లుంది అనుకుందాం. సపోజ్ ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ say 24 years more than his son. అంటే ఏంది, ఫాదర్ సన్ కంటే 24 ఏళ్ళు ఎక్కువ ఉన్నాడు. ఫాదర్స్ ప్రజెంటేజ్ ఈరోజు ఫాదర్స్ ప్రజెంటేజ్ ఈజ్ 24 years మోర్ దెన్ హిస్ సన్. అంటే ఫాదర్ ప్రజెంటేజ్ సన్ కంటే 24 years ఎక్కువ ఉంది. ఇది మనకు ఫస్ట్ లైన్. తర్వాత ఏమంటున్నాడు, ఆఫ్టర్ 2 years ఫాదర్స్ ఏజ్ వుడ్ బి, అంటే వాళ్ళ డాడీ ఏజ్ వుడ్ బి అంటే 2 ఏళ్ల తర్వాత ఏమవుతుందో చెప్తున్నాడు. 2 ఏళ్ల తర్వాత అంట ఫాదర్స్ ఏజ్ వుడ్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సన్ ఆర్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్. అంటే వాళ్ళ కొడుకు కంటే డబుల్ ఉంటుందంట, అంటే 2 రెట్లు. ఇప్పుడు కొడుకు ఏజ్ 10 అనుకోండి, వాళ్ళ డాడీ ఏజ్ 20, లేకపోతే కొడుకు ఏజ్ 40 అనుకోండి, వాళ్ళ డాడీ ఏజ్ 80, కొడుకు ఏజ్ 30 అనుకోండి, వాళ్ళ డాడీ ఏజ్ 60. అట్లా ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుందంట. కానీ ఎప్పుడవుతుందంట అది, ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years ఫాదర్స్ ఏజ్ వుడ్ బికమ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అని అడుగుతున్నాడు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అంటున్నాడు. అంటే కొడుకు ప్రజెంట్ ఏజ్ ఎంత, ఈ రోజు కొడుకు ఎంత అని అడుగుతున్నాడు. ఇది నార్మల్గా ఒక ఏజెస్ క్వశ్చన్. Father's present age is 24 years more than his son. After 2 years, father's age would become double the age of son. What is the present age of son? అంటే ఈ రోజు ఫాదర్ ఏజ్ సన్ కంటే 24 ఏళ్ళు ఎక్కువ ఉంది, 2 ఏళ్ల తర్వాత ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుంది, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఒకవేళ నార్మల్గా మనము ఇది మ్యాథమెటిక్స్లో చేయాలనుకుందాం, లేదా రెగ్యులర్గా కన్వెన్షనల్ వేలో చేస్తుంటే మనకి ఏమవుతుంది, ఇది మనం ఈక్వేషన్ తీసుకొని చేయొచ్చు కదా. ఏమంటున్నాడు, ఫాదర్స్ ప్రజెంటేజ్, ఫాదర్ని ఎఫ్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు 24 years మోర్ దెన్ సన్, అంటే సన్ కంటే 24 ఏళ్ళు ఎక్కువ ఉన్నాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 24 రాసుకోవచ్చు. దిస్ విల్ బికమ్ ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. తర్వాత ఏమంటున్నాడు, ఆఫ్టర్ 2 years అంటున్నాడు. ఆఫ్టర్ 2 years ఫాదర్ ఏమో ఎఫ్ ప్లస్ 2 అవుతాడు కదా, అండ్ ఆటోమేటికల్గా సన్ ఏమో ఎస్ ప్లస్ 2 అవుతాడు కదా. ఫాదర్ 2 ఏళ్ళు పెరుగుతాడు, 2 ఏళ్ల తర్వాత సన్ కూడా 2 ఏళ్ళు పెరుగుతాడు. కానీ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 2 years ఫాదర్స్ ఏజ్ వుడ్ బికమ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్ అంటున్నాడు. అంటే ఎఫ్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 times ఎస్ ప్లస్ 2. అంటే ఫాదర్ 2 ఏళ్ల తర్వాత డబుల్, సన్ కూడా 2 ఏళ్ల తర్వాత. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 2 years ఫాదర్స్ ఏజ్ వుడ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్, అంటే ఆఫ్టర్ 2 years సన్ కూడా 2 ఏళ్ళు పెరుగుతాడు, ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుంది అనుకుంటున్నాడు. ఇది ఈక్వేషన్ 2. ఇట్లా ఈక్వేషన్స్ మనం చిన్నప్పుడు మస్తు తీసుకున్నాం, ఇట్లనే తీసుకొని చేసినాం. ఎప్పుడు తీసుకున్నా కూడా ఈక్వేషన్స్ తీసుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసినాం, ఆన్సర్ చేసినాం. సో ఇది 1, ఇది 2. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. అంటే ఈ వాల్యూ ఉంది చూడు, ఎస్ ప్లస్ 24, ఎఫ్ అంటే ఎస్ ప్లస్ 24 కదా. అంటే ఈక్వేషన్ 2లో ఎఫ్ ఉంటే ఆ ఎఫ్ ప్లేస్లో ఎస్ ప్లస్ 24 రాసుకుందాం. అంటే ఈక్వేషన్ 2లో ఏం చేద్దామంటే ఈ ఎఫ్ ప్లేస్లో ఎస్ ప్లస్ 24 రాసుకొని ఈ 2ని ఇట్లే ఉంచుకుందాం. అంటే ఎఫ్ ప్లేస్లో ఎస్ ప్లస్ 24 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 into s 2s, 2 into 2 4.
అంటే బ్రాకెట్ ఉన్నప్పుడు రెండింటికి మల్టిప్లై చేయాలి కాబట్టి 2 ఇంటూ ఎస్ 2s ప్లస్ 4. ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేస్తే లేదా ఎస్లను ఒక సైడ్ నంబర్స్ అన్ని ఒక సైడ్ తీసుకొచ్చుకుంటే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఏం చేద్దామంటే 24ని ఇట్లనే ఉంచుదాం, 2ని ఇట్లనే ఉంచుదాం, 4ని ఇక్కడ తీసుకొచ్చి -4 అని రాసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -4. 2sని ఇట్లనే ఉంచుదాం, ఈ ఎస్ని అక్కడ తీసుకుపోతున్నాం కాబట్టి -s రాసుకుందాం. అన్నప్పుడు మనకి ఏమైపోతుంది, 2s మైనస్ ఎస్ అంటే ఎంత, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 2 మైనస్ 4, 24 ప్లస్ 2 26, 26 మైనస్ 4 22. సో మనకు సన్ ఏజ్ వచ్చేసింది, సన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22 years. ఇది మనకు దీనికి ఆన్సర్, ఇది ఈక్వేషన్, ఇది ఆన్సర్. ఇట్లా చేయొచ్చు. ఒకవేళ ఫాదర్ ఏజ్ అడుగుంటే ఏం చేస్తుంటే ఈ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 22 yearsని తీసుకుపోయి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 24 కదా, అంటే సన్ ఏజ్ 22 వచ్చింది కాబట్టి 22 ప్లస్ 24 అంటే ఫాదర్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు 46 years. ఇది ఫాదర్ ఏజ్. 2 ఏళ్ళ తర్వాత ఇతనేమో 24 అవుతాడు, ఇతనేమో 48 అవుతాడు, డబుల్ అవుతారు. ఈక్వేషన్ సాటిస్ఫైడ్, మనకు ఆన్సర్ వచ్చేసింది. సో ఇది మన ప్రొసీజర్. ఎప్పుడు జనరల్గా కన్వెన్షనల్ చేయాలంటే ఇట్లా చేయాలి, కానీ మనకు క్వశ్చన్ చదవడానికనే కొంచెం సేపు పడుతుంది, ఒక 15-20 seconds పడుతుంది. మొత్తం ఈక్వేషన్స్ రాసుకొని మళ్ళీ చేయాలంటే టైం పడుతుంది. ఓకే, ఈ రోజు 2 minutes పడుతుంది, రేపు 1.5 minutes పడుతుంది, అట్లనే కొన్ని రోజుల తర్వాత 1 minute 40 seconds కూడా చేయొచ్చేమో. కానీ యాప్టిట్యూడ్ అంటేనే మనం జనరల్ ఎబిలిటీ ఆర్ న్యాచురల్ ఎబిలిటీ అనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఈక్వేషన్స్, సబ్స్టిట్యూషన్ అవసరమా? ఇది ఏజెస్ క్వశ్చన్. జనరల్గా మనం లైఫ్లో ఏజెస్ని అప్లై చేసినట్టు చేసినా ఇది ఆన్సర్ వస్తుంది. ఇది ఆన్సర్ ఎప్పుడు వస్తుంది తెలుసా? క్వశ్చన్ చదవడం కంప్లీట్ అయితేనే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ చదవడం కంప్లీట్ అయినాక ఒక 10 secondsలకో 5 secondsలకో 2 secondsలకో రాదు. క్వశ్చన్ చదువుతున్నప్పుడే సొల్యూషన్ వస్తుంది, ప్రాబ్లంతో పాటే సొల్యూషన్ వస్తుంది, అండ్ టక్మని ఆన్సర్ అయిపోతుంది. సో దీనికి ఇంత చేయాల్సిన సీన్ లేదు, అసలు అవసరమే లేదు. దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ కెన్ బి ఆన్సర్డ్ వితౌట్ ఈవెన్ స్పెండింగ్ ఎ సెకండ్ ఆన్ ఇట్. అంటే చదివిన తర్వాత నీ క్వశ్చన్ చదవడానికి 10 seconds పట్టింది అనుకో, అంతే నీకు ఆన్సర్ చేయడానికి. ఆ 10 secondsలలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. చదివినాక 10 secondsలకు కాదు, చదివేటప్పుడే. సో ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అంతా మర్చిపోండి. లెట్ us గెట్ ఇన్ టు వన్ కాన్సెప్ట్ ఆఫ్ సే ఇమాజినేషన్. నేను ఏది కూడా సబ్జెక్ట్ బయట మాట్లాడతలేను, సబ్జెక్ట్లోనే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇమాజినేషన్ స్కిల్ అని ఒకటి ఉంటుంది మనకు, దాన్ని పక్కన పడేసాం. అది మస్తు ఫాస్ట్ ఉంటుంది. ఎంత ఫాస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఊరికే ట్రై చేద్దాం. సే ఇప్పుడు నేను తాజ్మహల్ అన్నా. తాజ్మహల్ ఊహించుకోండి, ఎంతసేపు పట్టింది? అయిపోయింది కదా. ఇప్పుడు మీ కళ్ళ ముందు తాజ్మహల్ కనిపిస్తలేదా? కంప్లీట్ తాజ్మహల్ కనిపిస్తుంది కదా. ఎంత నీట్గా, స్ట్రక్చర్డ్గా, క్లీన్గా, సిమెట్రిక్గా, ప్రాపర్గా కనిపిస్తలే? ఇట్లా కనిపించింది చూడు, ఆడ ఎన్నో ఆగ్రాలు ఉంది. సరే, తాజ్మహల్ కనిపించింది. ఎట్లా కనిపిస్తుంది? తాజ్మహల్ లాగా కనిపిస్తుందా, చార్మినార్ లాగా కనిపిస్తుందా? తాజ్మహల్ లానే కనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడైతే చార్మినార్ లాగా కనిపిస్తుందా అన్నానో, చార్మినార్ కూడా పక్కన కనిపిస్తుంది కదా. సో అంత పెద్ద పెద్ద కట్టడాలు, అంత అద్భుతమైన కట్టడాలు మీ కళ్ళ ముందు ప్రజెంట్ అయినాయి. ఇప్పుడు పోనీ చార్మినార్ని పక్కన పెడదాం, తాజ్మహలే కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? వైటా, బ్లాకా? 100% వైటే కనిపిస్తుంది. కానీ నేను బ్లాకా అన్నప్పుడు మీకు బ్లాక్లో ఎట్లుంటుందో కూడా ఊహించుకున్నారు కదా. ఇప్పటివరకు ఊహించుకోకుండా ఇప్పుడైతే ఊహించుకుంటున్నారు కదా. సో బ్లాక్. పోనీ తాజ్మహల్ వైటే ఉంది, మంచిగా ఉంది. తాజ్మహల్ ఒక్కటే కనిపిస్తుంది, వెనకాల బ్లూ కలర్ స్కై కనిపిస్తుందా? బ్లూ కలర్ స్కై కనిపిస్తుంది. ఆ స్కైలో అక్కడక్కడ క్లౌడ్స్ కనిపిస్తలేవా? వైట్ క్లౌడ్స్. ఆ వైట్ క్లౌడ్స్ థిక్ అవుతున్నాయి, డార్క్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ వర్షం పడేటట్టు అయింది, వర్షం పడుతుంది. అక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ అక్కడిక్కడ ఉరుకుతున్నారు. ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది, అమ్మ, నాన్న, కొడుకు, కూతురు. కొడుకు చిన్నగా ఉన్నాడు, ఎల్లో కలర్ నిక్కర్ వేసుకున్నాడు, ఉరుకుతున్నాడు. వాళ్ళ డాడీ వన్ ఎంట ఉరుకుతున్నాడు. నేను చెప్తున్న కొద్దీ మీరు ఇమాజిన్ చేసుకుంటలేరా? స్టోరీ టెల్లింగ్లో కూడా అంతే కదా. కథ చెప్తున్నప్పుడు నాన్న అంటే నాన్న కనిపిస్తాడు, కొడుకు అంటే కొడుకు కనిపిస్తాడు. అమ్మ చేతికి గాజులు వేసుకుంది, అవి పచ్చగా ఉన్నాయి అంటే పచ్చ గాజులు కనిపిస్తాయి. అంటే మన ఇమాజినేషన్, మన బ్రెయిన్ అంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, అంత క్విక్గా అవుతుంది. ఇప్పుడు నేను తాజ్మహల్ అన్నా కదా, కనిపించింది కదా. ఇప్పుడు అదే తాజ్మహల్ని దించండి, అంటే డయాగ్రామ్ వేయండి, ఎట్లా కనిపించింది అట్లా అవుతుందా? ఏ యాంగిల్లో కూడా కాదు. మీరు ఆర్టిస్ట్ అయినా కూడా, మీరు అద్భుతమైన పెయింటర్ అయినా, మీరు అద్భుతమైన డయాగ్రామ్స్ వేసేటోళ్ళు అయినా, మీకు ఊహించుకున్నట్టు డయాగ్రామ్ రాదు. ఊహించుకున్నట్టు డయాగ్రామ్ వచ్చినా అదే టైంలో రాదు. అంటే మన చెయ్యి అనే పేస్ చాలా స్లో ఉంటుంది, అందుకు టైం ఎక్కువ పడుతుంది ఎప్పుడైతే మనం రాసుకొని చేస్తామో. అదే ఊహించుకున్నాం అనుకో, చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇది సైకిల్ అయితే అది జెట్ స్పీడ్లో పోతుంది. సో అంత ఫాస్ట్ ఉన్నప్పుడు లెట్ us మేక్ ష్యూర్ దట్ వీ యూజ్డ్ అవర్ ఇమాజినేషన్ స్కిల్స్ టు ఆన్సర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్. ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుందాం, ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినట్టు ఇమాజిన్ చేసుకుందాం, టక్ మనం ఆన్సర్ చేద్దాం, ట్రై చేద్దాం. సో నేను ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తా. ఈ క్వశ్చన్తో సంబంధం లేదు, ఇది మర్చిపోండి, చూడకండి అసలు. నేను మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తా, మీరు ఊహించుకోండి.
ఊహించుకొని రెస్పాండ్ కాండి. ఆ రెస్పాన్సెస్ ఏవైతున్నాయో ఈ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేస్తాయి. ట్రై చేద్దాం. ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఫాదర్ ఈజ్ 25 years మోర్ దెన్ హిస్ సన్. అంటే ఫాదర్ 25 ఏళ్ళు సన్ కంటే ఎక్కువ ఉన్నాడని ఊహించుకోండి. ఇప్పుడు ఇక్కడ రైట్ హియర్ ఫాదర్ ఈజ్ 25 years మోర్ దెన్ హిస్ సన్ రైట్ హియర్. ఈరోజు ఫాదర్ సన్ కంటే 25 years ఎక్కువ ఉన్నాడు. ఊహించేసుకున్నారు కదా, ఫాదర్ సన్ కంటే 25 years ఎక్కువ ఉన్నాడు. నాకు ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఫాదర్ సన్ కంటే 25 years ఎక్కువ ఉన్నాడంటే ఆఫ్టర్ 2 years 2 ఏళ్ళ తర్వాత ఫాదర్ సన్ కంటే ఎంత ఎక్కువ ఉంటాడు? ఈరోజు 25 years ఎక్కువ ఉన్నాడు, క్లియర్. ఇది కాదు ఇమాజినేషన్ క్వశ్చన్. ఈరోజు 25 years ఎక్కువ ఉన్నాడు, క్లియర్. మరి ఆఫ్టర్ సే 2 years ఫాదర్ విల్ బి హౌ మెనీ ఇయర్స్ మోర్ దెన్ హిస్ సన్? ఎన్నేళ్ళు ఎక్కువ ఉంటాడు? 27 25 ఆలోచించి చెప్పండి. ఎట్లా ఆలోచించినా కూడా మీకు 27 అనిపించినా కూడా 27 కాడు, 25 ఎక్కువ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేనేమి ఊహించుకున్నా అంటే, నేను సన్ 5 అనుకున్నా, ఫాదర్ 30 అనుకున్నా. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి నాకు 25 అని అర్థమైంది. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత సన్ 7 అవుతాడు, ఫాదర్ 32 అవుతాడు. డిఫరెన్స్ మాత్రం సేమ్ 25 ఉంటుంది కదా వీళ్ళిద్దరి మధ్యలో. ఆఫ్టర్ 3 more years 10 అవుతాడు, 35 అవుతాడు. కానీ డిఫరెన్స్ మాత్రం 25 ఉంటుంది కదా. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత 15 అవుతాడు, ఫాదర్ 40 అవుతాడు. డిఫరెన్స్ మాత్రం ఇంకా 25 ఉంటుంది కదా. అంటే వాళ్ళ ఏజ్లు మారుతుంటాయి, పెరుగుతుంటాయి. కానీ వాళ్ళ మధ్యలో గ్యాప్ ఏదైతుందో అది ఎప్పటికీ 25 ఉండదా? ఒక్కసారి వాళ్ళ గ్యాప్ 25 అయిందనుకో, జీవితాంతం 25 ఉంటుంది. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత కూడా 20 అవుతాడు, 45 అవుతాడు. ఇది మాత్రం 25 ఉంటుంది. సో అర్థం చేసుకోండి, ఏజ్ గ్యాప్ అనేది ఒక తండ్రి కొడుకుల మధ్యలో జీవితంలో ఎప్పుడు కూడా మారది. అది 25 ఉంటే 25 ఉంటుంది, 30 ఉంటే 30నే ఉంటుంది, 40 ఉంటే 40నే ఉంటుంది. ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు ఫాదర్కి 30 అనుకుందాం అన్నప్పుడు కొడుకు ఎంత ఉంటాడు? 0 ఉంటాడు. ఫాదర్ ఎంత ఉంటాడు? 30 ఉంటాడు. ఏజ్ గ్యాప్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. కొడుకు పుట్టినప్పుడు ఫాదర్కి 30 అయితే గ్యాప్ 30 కదా. ఈ 30 వాళ్ళు చచ్చిపోయేంత వరకు అంతే ఉంటుంది. వాళ్ళలో ఒక్కరు చచ్చిపోయేంత వరకు అంతే ఉంటుంది. ఇద్దరు బతుకున్నంత వరకు అంతే ఉంటుంది. ఒక సన్ 1 year అయితే ఫాదర్ 31 అవుతాడు, ఇది 30నే ఉంటుంది. 232 ఇది 30నే ఉంటుంది. ఒక 8 ఏళ్ళ తర్వాత 10 ఇది 40, ఇది మాత్రం 30నే ఉంటుంది. సో అర్థం చేసుకోండి, ఏజ్ గ్యాప్ అనేది ఎప్పటికీ మారదు. ఎవరి మధ్యలో? తండ్రి కొడుకుల మధ్యలో. కానీ అదే తల్లి కూతుల మధ్యలో అనుకోండి, మారుతూనే ఉంటుంది. ఎందుకు మారుతుంది? తల్లి కూతుర్ల మధ్యలో కూడా మారదు కదా. ఈడ ఒకవేళ డాటర్ అనుకోండి, ఈడ మదర్ అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో 30 years గ్యాప్ ఉంటే జీవితాంతం 30 years గ్యాపే ఉంటుంది. అది సన్ ఫాదర్ అవ్వాల్సిన అవసరమే లేదు. మదర్ డాటర్ కానీ, ఇద్దరు బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏ ఇద్దరు మనుషుల మధ్యలో అయినా ఏజ్ గ్యాప్ ఇంత అని ఉంటే అది చచ్చేంత వరకు అంతే ఉంటుంది. కానీ అది పెరగడమో తగ్గడమో ఎప్పటికీ జరగదు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గ్యాప్ తగ్గుతుందేమో, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారేమో, అంత మాత్రాన వాళ్ళ మధ్యలో ఏజ్ గ్యాప్ అయితే తగ్గదు కదా. ఇప్పుడు మీరు 20 అనుకోండి, మీ ఫ్రెండ్ 22 అనుకోండి, ఈ రోజే పరిచయం ఏంటి అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అనుకోండి, మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ 2 years. ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ 2 years 1 year అవుతుందా? మీరు థిక్ ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇక గ్యాపే ఉండదా? మీ మధ్యలో గ్యాప్ ఉంటుందేమో, మీ ఏజ్ మధ్యలో మాత్రం గ్యాప్ అట్లనే ఉంటుంది. సో అర్థం చేసుకోండి, ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్, ఏజ్ గ్యాప్ అనేది జీవితంలో ఎప్పుడు కూడా మారదు. ఇది కాన్స్టెంట్ ఉంటుంది, ఇది అంతే ఉంటుంది, జీవితాంతం అంతే ఉంటుంది. ఇది ఒక యూనివర్సల్ లా, ఇది గుర్తుపెట్టుకోండి. సగం ఏజెస్ అయిపోతుంది. సో ఏజ్ గ్యాప్ బిట్వీన్ ఎనీ 2 persons ఆన్ ద ఎర్త్ విల్ నెవర్ ఎవర్ చేంజ్. ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా మారది. అర్థమైందా? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మీరు బుక్లో రాసుకోకండి, మైండ్లో రాసేసుకోండి. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ కాబట్టి ఎప్పుడన్నా నన్ను అడిగినా చెప్పండి, ఏజ్ గ్యాప్ అనేది జీవితంలో ఎప్పుడు కూడా మారదు. ఇది ఫస్ట్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక యూనివర్సల్ లా మాట్లాడదాం. ఆ 2 యూనివర్సల్ ట్రూత్స్ మీకు ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ చేస్తాయి. సెకండ్ యూనివర్సల్ లా, జాగ్రత్తగా ఆలోచించండి, ఫోకస్ చేయండి. ఇప్పుడు సేమ్ ఫాదర్, సేమ్ 25 years మోర్ దెన్ సేమ్ సన్. ఫాదర్ 25 years మోర్ దెన్ హిస్ సన్ రైట్ హియర్. ఈరోజు ఫాదర్ ఏజ్ 25 ఏళ్ళు ఎక్కువ ఉంది సన్ కంటే. ఇప్పుడు చెప్పండి, ఈ ఫాదర్ సన్ కంటే ఏజ్లో డబుల్ అవుతాడు. ఫాదర్స్ ఏజ్ విల్ బికమ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్. ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ కంటే డబుల్, అంటే తండ్రి ఏజ్ కొడుకు ఏజ్ కంటే డబుల్, 100% అవుతుంది. కానీ జీవితంలో ఒక్కసారి అవుతుంది. అంతకు ముందు కాదు, ఆ తర్వాత కాదు. జీవితంలో ఒక్కసారి జరిగే నిజం ఏం తెలుసా? ఫాదర్ ఏజ్ సన్కి డబుల్ అవుతుంది. నేను ఇచ్చిన సిచ్యువేషన్లో సన్ ఫాదర్ మధ్యలో ఏజ్ గ్యాప్ 25 అన్నా కదా. ఈ క్వశ్చన్ని పక్కన పెట్టండి, నేను ఇచ్చిన సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోండి. ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 25 అన్నా కదా. ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 25 ఉన్నప్పుడు ఎప్పుడు జీవితంలో ఒకటేసారి అవుతుంది అన్నా కదా, ఎప్పుడు ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుంది.
ఆలోచన చూడండి, డిఫరెన్స్ అనేది 25 ఇది ఎప్పటికీ మారదు. ఇది కదా మనం ఫస్ట్ నేర్చుకుంది. సన్ ఫాదర్ అంటున్నాం. ఎప్పుడైతే సన్ ఏజ్ 25 అవుతుందో అప్పుడు మాత్రమే ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుంది. ఇది తప్ప ఇంకెప్పుడు కూడా జరగదు. అంటే సన్ ఏజ్ ఎప్పుడైతే డిఫరెన్స్తో ఈక్వల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 30 ఉండే అనుకోండి, ఎప్పుడైతే సన్ 30 అవుతాడో అప్పుడే కదా ఫాదర్ 60 అవుతాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 22 ఉందనుకోండి, ఎప్పుడైతే సన్ 22 అవుతాడో అప్పుడే కదా ఫాదర్ 44 అవుతాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 35 ఉందనుకోండి, ఎప్పుడైతే సన్ 35 అవుతాడో అప్పుడే కదా ఫాదర్ 70 అవుతాడు. అంటే ఓన్లీ వెన్ సన్ అక్వైర్స్ ద ఏజ్ ఆఫ్ డిఫరెన్స్, ఓన్లీ వెన్ సన్ రీచెస్ ద ఏజ్ ఆఫ్ డిఫరెన్స్, సన్ ఎప్పుడైతే డిఫరెన్స్ ఏజ్కి చేరుకుంటాడో అప్పుడు మాత్రమే ఫాదర్ ఏజ్ సన్కి డబుల్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2, అంటే ఇది యూనివర్సల్ లా 2. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కొత్త ఇవేవి నేర్పిస్తలేను నేను మీకు, ఆల్రెడీ జరుగుతున్నాయి చెప్తున్నాను నేను మీకు. ఇవే జరుగుతాయి. నేను నేర్పించినంత మాత్రాన ఇవి, నేను నేర్పిస్తున్నందుకు ఇవి జరిగాయి. ఇవి జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా అంతే. నేను నేర్పించకపోతే ఇవి జరగకుండా ఉండవు. ఇవి జరుగుతున్నాయి అని తెలుసుకుంటున్నాం మనం. అర్థమవుతుంది కదా? ఏవి రెండు? ఒకటి, ఏజ్ గ్యాప్ ఏ ఇద్దరి మధ్యలో ఎప్పుడు మారదు. రెండు, ఫాదర్ డబుల్ అవుతాడు కానీ జీవితంలో ఒకసారి అవుతాడు. అంటే చిన్న పర్సన్ కంటే డబుల్ పెద్ద పర్సన్ అవుతాడు, కానీ అది ఒకటేసారి జరుగుతుంది. అంతకు ముందు జరగదు, ఆ తర్వాత జరగదు. ఈ రెండు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు, ఈ రెండు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ని అప్లై చేస్తే, ఈ జీవిత సత్యాలను అప్లై చేస్తే ఈ ప్రాబ్లం ఉత్తగా వస్తుంది. ట్రై చేద్దాం. ఏం పెన్ను పేపర్ వాడకండి, జస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ కోసం పెన్ను పేపర్ అస్సలు వాడకండి. నేను బోర్డు వాడినా కూడా వాడకండి. ఇది వాడే అవసరం లేని ప్రాబ్లం. ఇది ఊరికే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆలోచించి చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఫాదర్స్ ఏజ్ ఈజ్ 24 years మోర్ దెన్ హిస్ సన్ అంటున్నాడు. ఫాదర్ ప్రజెంట్ ఏజ్ 24 years మోర్ దెన్ సన్ అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడో పక్కన పెట్టు. నీకేం అర్థమవుతుంది దానివల్ల? ఫాదర్ ఏజ్ సన్కి కంటే 24 years ఎక్కువ ఉంది. ఈ రోజు ఎక్కువ ఉంది అంటున్నాడు. ఈ రోజు ఎక్కువ ఉంటుందా? ఏ రోజైనా ఎక్కువ ఉంటుందా? ఏ రోజైనా ఎక్కువ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడు? సన్ ఫాదర్ మధ్యలో డిఫరెన్స్ ఉంది కదా, అది 24 అని చెప్తున్నాడు. అది ఈ రోజు కాదు, ఏ రోజైనా అంతే ఉంటుంది. నిన్నంతే ఉండే, ఈ రోజు అంతే ఉంటుంది, వాళ్ళు ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా అంతే ఉంటుంది. సో ఏజ్ గ్యాప్ ఇద్దరి మధ్యలో 24 years అని చెప్తున్నాడు. మనకు అర్థమైపోయింది. ఇది వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఫోకస్ చేయండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? ఆఫ్టర్ 2 years అంటున్నాడు. అంటే 2 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 2 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 2 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది? ఫాదర్ ఏజ్ సన్కి డబుల్ అవుతుందంట. మనందరికీ తెలుసు ఫాదర్ ఏజ్ సన్కి డబుల్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే సన్ 24 అవుతాడో అప్పుడు మాత్రమే డబుల్ అవుతుంది. అంటే 2 ఏళ్ళ తర్వాత సన్ 24 అవుతాడని అతనే చెప్పేస్తున్నాడు. 2 ఏళ్ళ తర్వాత ఒక మనిషి ఏజ్ 24 అవుతుందంటే ఈ రోజు ఎంత ఉంటుంది? 22 years. అయిపోయింది కదా ఆన్సర్. ఇది సన్ ఏజ్ కదా. 2 ఏళ్ళ తర్వాత ఫాదర్ 48 అనుకో, ఈరోజు ఎంత? 46 years. ఇది ఫాదర్ ఏజ్ కదా. మనకు అవే కదా ఇక్కడ ఆన్సర్స్ వచ్చినాయి. అంటే ఇంకొకసారి చూడండి, ఇది కూడా పక్కన పెట్టేసేయండి, ఇది కూడా మర్చిపోండి. ఎంత సింపుల్ అంటే ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 24 years మోర్ దెన్ హిస్ సన్. అంటే ఫస్ట్ థింగ్ మీకు క్లిక్ కావాల్సింది ఏంటంటే ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 24. ఆఫ్టర్ 2 years ఫాదర్ ఈజ్ డబుల్. ఆఫ్టర్ 2 years ఫాదర్ ఈజ్ డబుల్ అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు? ఆఫ్టర్ 2 years సన్ ఈజ్ 24. ఆఫ్టర్ 2 years ఒక మనిషి 24 అయితే ఈరోజు ఎంత అవుతుంది? 22. దీనికోసం పెన్ను పేపర్ ఫార్ములాలు ఈక్వేషన్లు ఏం అవసరం లేదు, అయిపోతుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దీనికోసం పెద్ద పెద్దగా కష్టపడాల్సిన అవసరం అంతా కూడా లేదు, ఇంత కూడా లేదు, అయిపోతుంది. అర్థమవుతుంది కదా మీకు? ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు నేను క్వశ్చన్ని మార్చాను, ఏం చేయను, ఈ క్వశ్చన్ మర్చిపోండి. ఈ స్పేస్ కూడా అవసరం లేదు, ఊరికేనే క్లీన్ చేసిన. అయినా ఫోకస్ చేయండి, జాగ్రత్తగా గమనించండి. నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, మీకు రాసుకునే ఛాన్స్ ఇయ్యను. ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు రైట్, ఐ విల్ నాట్ అలవ్ యూ టు రైట్. మీకు రాసుకునే ఛాన్స్ కాదు, మిమ్మల్ని రాయనియను నేను. రాసుకోరాదు మీరు. నేను క్వశ్చన్ చదువుతా, ఫాస్ట్ చదువుతా. ఒక న్యూస్ రీడర్ ఎట్లా చదువుతాడో అట్లా చదువుతా. ఒక్క సెంటెన్స్ కూడా రిపీట్ చేయను, ఒక్క స్టేట్మెంట్ కూడా రిపీట్ చేయను. నాకు క్వశ్చన్ అయిపోతానే ఆన్సర్ కావాలి, నాకు ప్రాబ్లం అయిపోతానే సొల్యూషన్ కావాలి. అయిపోతానంటే అయిపోయినాక 10 సెకండ్లకు 5 సెకండ్లో 2 సెకండ్లకు కాదు, అయిపోతానే టక్ మన ఆన్సర్ కావాలి. ట్రై చేద్దామా? సో నేను ప్రాబ్లం ఇస్తా, ఒకటే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అయినా కూడా నేను 100% చెప్తున్నా, మీరు ప్రాబ్లం అయిపోతానే ఆన్సర్ చెప్తారు. జస్ట్ ఎక్స్పెరిమెంట్లా చూద్దాం. అన్ని పెన్ను పేపర్ అన్ని పక్కన పెట్టేసేయండి, నార్మల్గా వినండి. నేను చదువుతున్నప్పుడే మీరు సాల్వ్ చేస్తూ ఉండండి. చదివేది అయిపోతానే ఆన్సర్ చేయండి. ట్రై చేద్దాం. లెట్ us try this. Father's present age is 30 years more than his son. After 5 years,
ఫాదర్స్ ఏజ్ వుడ్ బి డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్? అయిపోయింది కదా, 25 years. నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను ప్రాబ్లం చదివేది అయిపోక ముందే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ అని అంటున్నప్పుడే మీకు సన్ ఏజ్ అర్థమైంది 25 అని. ఎందుకు అర్థమైంది? ఎందుకంటే ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 30 అన్న కాబట్టి మీకు డిఫరెన్స్ 30 అని అర్థమైంది. సన్ ఫాదర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆఫ్టర్ 5 years అన్నా, ఆఫ్టర్ 5 years అన్నా కాబట్టి 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 5 ఏళ్ల తర్వాత ఫాదర్ డబుల్ అవుతాడంట, అంటే సన్ 30 అవుతాడు, ఫాదర్ 60 అవుతాడు. 5 ఏళ్ల తర్వాత సన్ 30 అయితే ఈ రోజు ఎంత అవుతాడు? 25 years అవుతాడు. దీనికోసం పెన్ను పేపర్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంకొకటి ట్రై చేయండి. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 32 years మోర్ దెన్ హిస్ సన్. ఆఫ్టర్ 4 years ఫాదర్స్ ఏజ్ వుడ్ బి డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్? 28. నిజం చెప్పండి, ఇంకా క్వశ్చన్ కంప్లీట్ కాకముందే ఆన్సర్ చేయలే అంటే యు ఆర్ రన్నింగ్ అలాంగ్ విత్ ద ప్రాబ్లమ్ అండ్ యు ఆర్ రెడీ విత్ ద సొల్యూషన్. ప్రాబ్లమ్ వస్తుంటే ఇన్వైట్ చేస్తున్నారు, సొల్యూషన్తో రెడీ ఉన్నారు, ప్రాబ్లమ్ని రమ్మంటున్నారు, ప్రాబ్లం అయిపోతాను ఆన్సర్ చెప్తున్నారు. మీరు ఇంకా ఇరిటేట్ అవుతున్నారు, నేను క్వశ్చన్ కంప్లీట్ చేస్తలేనని. అంత క్విక్ ఉన్నారు మీరు. ఎందుకంటే ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ 32 అంటానే మీకు డిఫరెన్స్ 32 అర్థమైంది. ఆఫ్టర్ 4 years అంటానే మీకు 28 అని అర్థమైపోయింది ఆన్సర్. ఇది ఒక్కటి చేయండి. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ 35 years మోర్ దెన్ హిస్ సన్. ఆఫ్టర్ 3 years ఫాదర్స్ ఏజ్ వుడ్ బి డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్? 32 years. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. అంటే ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ అటెంప్టింగ్ ఇట్, యు ఆర్ డూయింగ్ ఇట్ బిఫోర్ ద ప్రాబ్లమ్ గెట్స్ కంప్లీట్. ఇదే ప్రాబ్లంలో ఒకవేళ నేను క్వశ్చన్ని ఇట్లా ఇచ్చిన అనుకోండి, ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 32 years మోర్ దెన్ హిస్ సన్. ఆఫ్టర్ సో అండ్ సో ఇయర్స్ బదులు నేను బిఫోర్ అని ఇచ్చిన అనుకోండి, బిఫోర్ సే 2 years, బిఫోర్ 2 years ఫాదర్స్ ఏజ్ వాస్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్. అంటే 2 ఏళ్ల ముందు ఫాదర్ ఏజ్ సన్కి డబుల్ ఉండే. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్? 2 ఏళ్ల ముందు బిఫోర్ 2 years ఫాదర్ డబుల్ ఉండే, అంటే బిఫోర్ 2 years సన్ 32 ఉండే, ఫాదర్ 64 ఉండే. ఇదంతా ఎప్పుడు? పాస్ట్లో జరిగింది. ఇదంతా మనకు ఎప్పుడో జరిగిపోయింది. ఎప్పుడు? 2 ఏళ్ల ముందు ఇట్లా జరిగింది. అంటే 2 ఏళ్ల ముందు ఒక మనిషి ఏజ్ 32 ఉందనుకో, ఈరోజు ఎంత ఉంటుంది? 34 years ఉంటుంది. అంటే బిఫోర్ ఇచ్చినప్పుడు దీనికి యాడ్ చేయాలి, ఆఫ్టర్ ఇచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ఎవరో వచ్చి నీకు ఫార్ములా అలా చెప్పరు, నీకే అర్థమైపోతుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను క్వశ్చన్ ఇచ్చిన అనుకోండి, ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 28 years మోర్ దెన్ హిస్ సన్. బిఫోర్ 3 years ఫాదర్స్ ఏజ్ వాస్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్? ఫాదర్స్ ఏజ్ ఇస్ 28 years మోర్ దెన్ హిస్ సన్. అంటే సన్ కూడా 28 అవుతాడు, ఫాదర్ 56 అవుతాడు. కానీ ఇదంతా కాన్సెప్ట్ నేను ఎప్పుడు చెప్పినా బిఫోర్ 3 years అన్న. బిఫోర్ 3 years ఇదంతా జరిగింది అనుకోండి, సన్ డిఫరెన్స్ ఫాదర్. బిఫోర్ 3 years సన్ 28 ఉన్నాడంటే ఈరోజు ఎంత ఉంటాడు? 31 years ఉంటాడు. సో బిఫోర్ ఇచ్చిన, ఆఫ్టర్ ఇచ్చిన, ఎన్ని ఇయర్స్ ఇచ్చినా దిస్ ఈస్ హౌ యూ విల్ బి డూయింగ్ ఇట్. 3.5 ఇచ్చిన, 5 ఇచ్చిన, ఎట్లా చేయాలో మనం క్లియర్గా ఏజెస్ ఇచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. కానీ అర్థం చేసుకోండి, డబుల్ అనేది ఒకటేసారి అవుతుంది అనేది మనకు అర్థమైతే, ఏజ్ డిఫరెన్స్ ఎప్పటికీ మారదని అర్థమైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉత్తగా వచ్చేస్తాయి. డబుల్ ఒకసారి అయినప్పుడు ట్రిపుల్ 4 times 5 times 6 times కూడా ఒకటేసారి అవుతుంది. అవన్నీ ఎట్లా చేయాలో మనం ఏజెస్లో డిస్కస్ చేద్దాం. నేను ఏజెస్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. ఏం చేస్తున్నా అంటే నేను జస్ట్ మీకు డిఫరెన్స్ బిట్వీన్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ చెప్తున్నా. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ తీసుకొని మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది సింపుల్ ప్రాబ్లం, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని కూడా ఇంత సింపుల్గా ఎట్లా చేయాలో డిస్కస్ చేద్దాం. ఫర్ నౌ ఇంతే, ఈ రోజుకి ఇంతే, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బాయ్.